బ్రేకింగ్ న్యూస్ గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రాలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపింది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్ ఇస్తామంది కేంద్రం. అలాగే వాణిజ్య సిలిండర్లు 20% పెంచుతామని కూడా తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ప్రస్తుతం అయితే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనేది అయితే ఇప్పుడు ఇటు రాష్ట్రాలకు సైతం కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి వీటికి ఎలా సప్లై చేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఒకలా పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు గ్యాస్ కొరత వల్ల. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో 23/3/2026 నుండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు అన్ని రాష్ట్రాలకు మరో 20% గ్యాస్ ను కేటాయిస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. ఈ లేఖను అన్ని రాష్ట్రాలకు రాశారు. అయితే ఇప్పుడు ఏదైతే 20% కేటాయిస్తున్నారో దాంట్లో వివిధ రంగాలకు అంటే మినిమం 5 కేజీల ఈ ఎఫ్టీఎల్ బండ కార్మికులకు ఇవ్వాలనేది కూడా ప్రధానంగా నిర్ణయించుకున్నారు. 5 కేజీల గ్యాస్ బండ్ ఏదైతుందో అది ఇవ్వాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. రెస్టారెంట్లు, డాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్, అలాగే పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిచే రాయితీ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, అవుట్లెట్లు, కమ్యూనికేషన్ కిచెన్లు, అలాగే వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్టీఎల్ సంబంధించిన గ్యాస్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. అయితే ఈ 5 కేజీల బండ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5 కేజీల గ్యాస్ ఏదైతే ఇవ్వాలనుకుంటుందో దాన్ని దారి మళ్లించకుండా, బయట విక్రయాలు జరగకుండా, నిధులు మళ్లించకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన కార్యదర్శులకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఒక లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ఇప్పుడు ఎల్లుండి నుంచి వీరందరికీ కూడా 23 నుంచి అందరికీ ఈ 5 కేజీల గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేయబోతోంది. దాన్ని కార్మికులకు ఎక్కువగా వినియోగించుకునే విధంగా చూడాలి. దీన్ని బ్లాక్ మార్కెట్ లో విక్రయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. అఖిల, శివ, అయితే దీని బుకింగ్ యథావిధిగా ఉంటుందా ఇదివరకు లాగే, లేదంటే దీన్ని కొనుగోలు చేసేందుకు మరొక మార్గం ఏమన్నా తీసుకురానున్నారా? దీన్ని ఎలా కొనుగోలు చేయాలి? దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఏ విధంగా అందుబాటులోకి వస్తుందనేది కూడా దాని మార్గదర్శకాలు కూడా ఈ రోజు రేపట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖల ద్వారా కానీ డైరెక్ట్ గానీ వారికి కొన్ని ఇండికేషన్స్ అయితే ఇవ్వనుంది. దాని ద్వారా వారికి విక్రయ 5 కేజీల గ్యాస్ అనేది విక్రయానికి సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయబోతుంది. దాని ద్వారానే 5 కేజీల గ్యాస్ అనేది వినియోగదారులకు నేరుగా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక ఈ 5 కేజీల వినియోగదారులకు అందాలి. మరోవైపు దారి మళ్లించకుండా చర్యలు తీసుకోవాలి. అది బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా దీన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దుర్వినియోగం కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అసలైన వారికి ఈ గ్యాస్ అనేది అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.